లేనోళ్ళు బండి ఎవరు లేరండి. ఒక బిడ్డ ఆధారం లేదు, ఎవరి ఆధారం లేదు. అందుకన పాప మా పుణ్యం కట్టిన సూరజ్ గారు ఆయనే పంపుతుంటే తింటున్నామండి. టీ సొక్కిచ్చేవాళ్ళు ఉంటారండి మాకు. మరి ఏం చేయము, దేవుళ్ళ కాపాడుతున్నాడు ఆయన. ఆయన దేవత ఎప్పుడూ చచ్చిపోదామండి. ఇలాంటి పేదవాళ్లకు కడుపు నిండా అన్నం పెడుతోంది విశ్వమానవ వేదిక. ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు ప్రాంతంలో నిరుపేదల ఆకలి తీరుస్తోంది. 3000 రోజులు నిరాటంకంగా పూర్తయినాయి. ఇది 3000 రోజులది ఇంకా రానున్న రోజుల్లో ఇప్పుడు ఇంకా శక్తి మేరకు మా శక్తి మేరకు ఈరోజు మేము ఒక 220 మందికి మేము ప్రతిరోజు ఆకలి తీర్చే కార్యక్రమం చేస్తున్నాం. ఇది ఏదో ఎంతమందికి చేస్తున్నాం అంతమందికి చేస్తున్నాం అంత కాదు. ఈరోజు ఒక ఇంట్లో ఉన్న ఒక తండ్రిని ఒక తల్లిని మనం ఎందుకు చూడలేకపోతున్నాం. ఇంతమంది వాళ్ళు చూస్తున్నప్పుడు ఈరోజు ఒకరిద్దరిని మనం ఎందుకు చూసుకోలేకపోతున్నాం అని ఒక మెసేజ్ ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాలి. పిల్లలు లేని వృద్ధులకు రోజూ ఇంటికే క్యారేజ్ పంపిస్తారు. కన్నబిడ్డలుండి కూడా సరిగా పట్టించుకోని తల్లిదండ్రులకు కూడా ఉచితంగా భోజనం పెడుతున్నారు. జీవితమే మనమన్న పరిస్థితుల్లో మనల్ని బతికించిన తల్లిదండ్రులు చివరికి వచ్చినప్పటికీ వాళ్ళకి కాలో చెయ్యో లేకపోతే ఏదో రకంగా ఒక వాళ్ళ మూలన పడే పరిస్థితి వచ్చినప్పటికీ పనికిరాని వస్తువుల్లా మారిపోయి ఈరోజు టీవీ ఫ్రిడ్జ్లు ఇంట్లో పెట్టుకుని బెడ్రూమ్లో పెట్టుకుని భద్రపరుచుకునే పరిస్థితుల్లో ఈరోజు తల్లిదండ్రులని ఆరుబయట పెట్టేసి ఉన్న పరిస్థితులు అన్నీ కూడా చూసి బాధేసి ఒక ఉచిత వృద్ధాశ్రమాన్ని ప్రారంభించాలని చెప్పి 2014 నవంబర్ 17వ తేదీన పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో విశ్వమానవ ఉచిత వృద్ధాశ్రమం ప్రారంభించామండి. మనం ఉన్నా లేకపోయినా కూడా దీని భవిష్యత్తులో కూడా కొనసాగించే అంత విధంగా దీన్ని వెనకాల నడిపించాలి. వంట చేయడం దగ్గర నుంచి ఇంటింటికి తిరిగి క్యారేజీలను అందించడం వరకు అన్ని పనులు విశ్వమానవ వేదిక వాళ్లే స్వచ్ఛందంగా చేస్తున్నారు. వృద్ధాశ్రమంలో ఉండే వారికి అక్కడే ఆహారం అందిస్తున్నారు. కోనసీమలో టీచర్గా పనిచేసిన కేరళకు చెందిన థామస్ కూడా ప్రస్తుతం ఇక్కడి వృద్ధాశ్రమంలో శేష జీవితం గడుపుతున్నారు. Now recently last year I thought of taking a retirement because I am about 65 now. I went to Kerala, my native place. I was there for about a month. I could not feel at home due to some personal problems. Then I thought of him and I contacted him. He said, okay. And I came back last December. So I completed 1 year here. Personally, I am quite happy. I am very, because I feel at home. ఒకప్పుడు జర్నలిస్టుగా పనిచేసిన మల్లుల సురేష్ ఈ విశ్వమానవ వేదికను ప్రారంభించారు. తొలుత పాలకొల్లులో పెట్టిన వృద్ధాశ్రమం కొనసాగిస్తూనే తన సొంత పొలంలో మరో వృద్ధాశ్రమం నిర్మించారు. దాతల మీద ఆధారపడకుండా సంస్థ నిర్వహణ ఖర్చును సొంతంగా సమీకరించడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్టు సురేష్ చెప్పారు. దేశీయ విత్తనాలతోటి వరి కూడా పండిస్తున్నాము. అందులో కొంతమేరకు ఇక్కడ మనం ఈ నిత్యాన్నను వృద్ధాశ్రమంలో కూడా మనం వాడుతున్నాం అనమాట. అంటే తర్వాత మాకు నెలకు వచ్చినడికి మామూలుగా అయితే 18 గ్యాస్ బండ్లు అవుతాయి. ఈరోజు మేము జీరో మెయింటెనెన్స్ మేము కట్టెల పొయ్యిల మీద పాతకాలం కానా పొయ్యిల మీదే మేము ఎంతమందికైనా ఈజీగా వండగలుగుతాము. అంటే ప్రతిదీ కూడా సెల్ఫ్ సస్టైన్లో ఈ వృద్ధాశ్రమం ఇక్కడ పెట్టాము. ఇందులోనే అన్ని రకాల వనరుల్ని డెవలప్ చేసాం. లిమిటెడ్ ప్లేస్ అయినా కూడా ఇది ఎక్కువ వనరులు సృష్టించే ప్రాంతంగా దీన్ని మేము డిజైన్ చేసాం. కొంతమంది దాతలు వస్తున్నారు, వాళ్ళు పెళ్లి రోజులనో పుట్టినరోజులనో జ్ఞాపకార్థాలనో వస్తారు. వచ్చి ఈరోజు మేము బాధ్యత స్వీకరిస్తాము, మీరు చేస్తున్నారు కదా, మేము ఈరోజు మాకు కేటాయించండి అని చెప్తున్నారు. ఎక్కడ కూడా నిరాటంకంగా ఏ ఒక్కరోజు కూడా సర్వీసు అందలేదన్న ఇది లేకుండా మేము ప్రతిరోజు కూడా చెక్ చేసుకుంటున్నాం. అన్ని సేవలను ఉచితంగానే అందిస్తున్నామని సురేష్ చెప్పారు. కొందరు మిత్రులతో పాటు తన భార్య డాక్టర్ జ్ఞానేశ్వరి కూడా తనకు సాయం చేస్తున్నారన్నారు. ఎలా ఉన్నారు? క్యారేజ్ వస్తుందా డైలీ? పట్టుకెళ్తే పెన్షన్ లేదు, అందుకు పాపం సురేష్ బాబు నన్ను కేర్ తీసి డబ్బు లేదు ఏమీ లేదు నాయన అంటే, నేను ఉన్నానమ్మా నేను చూసుకుంటాం అని చెప్పి కేర్ తీశాడు బిడ్డ.